ఈ వీడియోలో మనం ప్రీవియస్ టెట్ సోషల్ బిట్స్ చూద్దాం. 25 డిసెంబర్లో ఏపీ ప్రభుత్వం టెట్ కండక్ట్ చేసింది. ఆ టెట్లో వచ్చిన సోషల్ బిట్స్ని చూద్దాం. కింది ఇచ్చిన నదులను అవి సముద్రంలో కలిసే ప్రదేశంతో జతపరచండి. కృష్ణా నది హంసరది వద్ద సముద్రంలో కలుస్తుంది. గోదావరి నది అంతర్వేది వద్ద, పెన్నా నది ఊటుకూరు వద్ద, వంశధార నది కళింగపట్నం వద్ద సముద్రంలో కలుస్తాయి. కృష్ణానది హంసరదీవి, గోదావరి అంతర్వేది, పెన్నా నది ఊటుకూరు, వంశధార నది కళింగపట్నం. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఈ రాష్ట్రంలో ఉంది. సిమ్లీపాల్ నేషనల్ పార్కు ఒడిశా రాష్ట్రంలో కలదు. వెలికొండలు ఈ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. వెలికొండలు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో విస్తరించి ఉన్నాయి. కెన్యా దేశం యొక్క జనాభా పిరమిడ్ నిర్మాణము ఈ క్రింది విధంగా ఉంటుంది. కెన్యా దేశం యొక్క జనాభా పిరమిడ్ నిర్మాణము ప్రారంభంలో విశాలంగా ఉంటుంది. క్రింది వాటిలో బహుళజాతి సంస్థలను గుర్తించండి. క్రింది వాటిలో బహుళజాతి సంస్థలను గుర్తించండి. కార్గిల్ ఫుడ్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రాన్ బాక్సీ అన్నీ కూడా మనకి బహుళజాతి సంస్థలే. 2 నిలువు స్తంభాలపై అడ్డంగా ఒక దూలము పెట్టి దాని పైకప్పులు, తలుపులు, కిటికీలు మొదలైనవి తయారు చేయబడేవి. పైన పేర్కొన్న నిర్మాణ శైలి ఏమిటి? 2 నిలువు స్తంభాలపై అడ్డంగా ఒక దూలము పెట్టి దాని పైకప్పులు, తలుపులు, కిటికీలు మొదలైనవి తయారు చేయబడేవి. ఇది ఏ నిర్మాణ శైలి అండి? మనకి ఇది ట్రాబియేట్ నిర్మాణ శైలి. ట్రాబియేట్ నిర్మాణ శైలి మనకి ఢిల్లీ సుల్తాన్ పరిపాలన కాలంలో ఆవిష్కరించిన నూతన శైలి. క్రింది ఇచ్చిన వాక్యములలో సముద్రగుప్తునికి సంబంధించి సరి అయిన వాక్యములు. సముద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుని కుమారుడు, సరి అయినదే. సముద్రగుప్తుడు తమిళనాడులోని కంచి వరకు తన జైత్రయాత్ర కొనసాగించాడు, సరి అయినదే. సముద్రగుప్తుడు దక్షిణాన 12 మంది రాజులను ఓడించాడు, ఇది కూడా సరి అయినదే. కాబట్టి సముద్రగుప్తుని గురించి సరైన వాక్యాలు ఏమిటి? సముద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుని కుమారుడు. సముద్రగుప్తుడు తమిళనాడులోని కంచి వరకు తన జైత్రయాత్ర కొనసాగించాడు. సముద్రగుప్తుడు దక్షిణాన 12 మంది రాజులను ఓడించాడు. మానవ అక్రమ రవాణాను నిరోధించే హక్కును గుర్తించండి. మానవ అక్రమ రవాణాను నిరోధించే హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు. ఈ యూరోపియన్ దేశంతో టిప్పు సుల్తాన్ సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఈ యూరోపియన్ దేశంతో టిప్పు సుల్తాన్ సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఫ్రాన్స్ దేశంతో టిప్పు సుల్తాన్ సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. సరికాని జతను గుర్తించండి. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. వందనా శివ పర్యావరణవాది, సరి అయినదే. రాజ్ కుమార్ దేవి స్త్రీ ఆర్థిక స్వేచ్ఛ, సరి అయినదే. అర్చనా సోరంగ్ గిరిజన సంప్రదాయాలపై కథనాలు, ఇది కూడా సరి అయినదే. కాబట్టి సరికాని జత ఏమిటి? లక్ష్మీ అగర్వాల్ గిరిజన తెగల మహిళల హక్కులు అనేది సరైనది కాదు. ఎన్నికల సంఘం ఒక పార్టీని రాష్ట్ర పార్టీగా గుర్తించాలంటే అర్హతల విషయంలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి. స్టేట్మెంట్ ఏ. రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో మొత్తం ఓట్లలో కనీసం 6% రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో మొత్తం ఓటర్లో కనీసం 6% ఓట్లు సాధించాలి, సరి అయినదే. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కనీసం 2 సీట్లు గెలుచుకోవాలి, ఇది కూడా సరి అయినదే. రాజకీయాల నుండి మతాన్ని ఎన్నటికీ వేరు చేయలేము అని పేర్కొన్నది ఎవరు? రాజకీయాల నుండి మతాన్ని ఎన్నటికీ వేరు చేయలేము అని పేర్కొంది గాంధీజీ. ఈ దేశంలో తొలి నదీ లోయ నాగరికతలు విలసిల్లలేదు. ఈ దేశంలో తొలి నదీ లోయ నాగరికతలు విలసిల్లలేదు. ఏ దేశంలో? మనకి ఈజిప్టు, మెసొపొటేమియా, చైనా దేశాల్లో నదీ లోయ నాగరికతలు ఉన్నాయి, కానీ గ్రీస్ దేశంలో నదీ లోయ నాగరికతలు లేవు. సరికాని జతను గుర్తించండి. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. పిగ్మీలు కాంగో బేసిన్, సరి అయినదే. రెడ్ ఇండియన్లు అమెజాన్ బేసిన్, సరి అయినదే. సెల్వాలు భూమధ్యరేఖ శీతోష్ణ ప్రాంతము, సరి అయినదే. కానీ సవర్ణాలు స్టెప్పీ ప్రాంతం అన్నాడు, అది సరి అయినది కాదు. ప్రపంచ జల దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకుంటారు. ఏ రోజునండి? మార్చి 22వ తారీఖున ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటారు. జనాభా కూర్పుకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. జనాభా కూర్పుకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఒక దేశ జనాభా ఎక్కువగా ఉండడానికి ఆ దేశ అభివృద్ధి స్థాయికి సంబంధం లేదు, సరి అయినదే.
ఒక దేశ ప్రజల వృత్తి ఆదాయ స్థాయిల్లో వ్యత్యాసం ఉంటుంది, సరి అయినదే. జనాభా కూర్పు అనేది ఆ దేశ నిర్మాణాన్ని సూచిస్తుంది, ఇది కూడా సరి అయినదే. కాబట్టి ఇచ్చిన 3 స్టేట్మెంట్లు మనకి జనాభా కూర్పుకు సంబంధించి సరి అయినవే. సుస్థిర అభివృద్ధి లక్ష్యం 6 దీనిని సూచిస్తుంది. దేన్నండి? స్వచ్ఛమైన నీరు మరియు పారిశుధ్యంను సుస్థిరాభివృద్ధి లక్ష్యం 6 సూచిస్తుంది. కింది వారిలో మమ్లూక్ వంశానికి చెందని వారిని గుర్తించండి. బాల్బన్, రజా సుల్తానా, ఇల్టుట్మిష్ వీళ్ళు ముగ్గురు కూడా మమ్లూక్ వంశానికి చెందిన వారే, కానీ కిజర్ ఖాన్ మమ్లూక్ వంశానికి చెందిన వ్యక్తి కాదు. క్రింది నగరాలలో గుప్తుల సామ్రాజ్యంలో అంతర్భాగం కానిది ఏమిటది? అమరావతి అనేది గుప్త సామ్రాజ్యంలో అంతర్భాగం కాదు. బారుకచ్చా, ఉజ్జయిని, సాంచి అనేవి గుప్త సామ్రాజ్యంలో అంతర్భాగం. భోపాల్ గ్యాస్ విషాదానికి సంబంధించిన అంశాలను గుర్తించండి. యూనియన్ కార్బైడ్ సంస్థ, భోపాల్ అనేది మధ్యప్రదేశ్ ప్రాంతంలో కలదు. ఆ భోపాల్ గ్యాస్ విషాదంలో విడుదలైనది మనకి మిథైల్ ఐసోనేట్. అది ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 2, 1984. కాబట్టి కిందిచ్చిన అంశాలన్నీ కూడా భోపాల్ గ్యాస్ విషాదానికి సంబంధించినవే. జీవించే హక్కును తెలిపే ఆర్టికల్ ఏది? జీవించే హక్కును తెలిపే ఆర్టికల్ 21 అనేది జీవించే హక్కును తెలుపుతుంది. జీత్ కూనే డో అనే మార్షల్ కళలో ప్రావీణ్యం పొందిన మహిళ సీమారావు. సీమారావు గారు జీత్ కూనే డో అనే మార్షల్ కళలో ప్రావీణ్యం పొందారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రబోధించిన సమగ్ర మానవతావాదం, అంత్యోదయ వంటి భావాలను స్ఫూర్తిగా తీసుకుని ఏర్పాటైన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. క్రింది వాటిని జతపరచండి. సమ్మక్ సమాధి అంటే సరైన ఏకాగ్రత, సమ్మక్ సాధన సరైన కృషి, సమ్మక్ స్మృతి సరైన బుద్ధి, సమ్మక్ దృష్టి సరైన దృష్టి. హరప్పా నాగరికతకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. హరప్పా ప్రజలు బొటానీలు సాగు చేశారు, సరి అయినదే. హరప్పా ప్రజలు ఇతర వస్తువులు తయారు చేశారు, సరి అయినదే. హరప్పా ప్రజలు రాగితో వర్తక వాణిజ్యం నిర్వహించారు, ఇది కూడా సరైనదే. కాబట్టి ఇచ్చిన 3 స్టేట్మెంట్లు కూడా హరప్పా నాగరికత గురించి సరైన వాక్యాలే. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టను ప్రయోగించిన సంవత్సరం? భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టను ప్రయోగించిన సంవత్సరం 1975వ సంవత్సరం. 47,000 రకాల వృక్ష జాతులతో భారతదేశం వృక్ష వైవిధ్యంలో ఎన్నో స్థానంలో ఉంది? మనకి 47,000 రకాల వృక్ష జాతులతో భారతదేశం వృక్ష వైవిధ్యంలో ప్రపంచంలోనే 10వ స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. 1804 సంవత్సరానికి 100 కోట్లకి చేరుకుంది, సరి అయినదే. 1959వ సంవత్సరానికి 300 కోట్లకి చేరుకుంది, సరి అయినదే. కాబట్టి స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి రెండూ సరి అయినవే. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో అవరోహణ క్రమంలో సరిగ్గా అమర్చిన దేశాల వరుసను గుర్తించండి. ఏమిటది మనకి? అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్ అనేది సరి అయిన అవరోహణ క్రమం. శివాజీకి ఛత్రపతి బిరుదు ఇక్కడ ఇవ్వబడింది. శివాజీకి ఛత్రపతి బిరుదు రాయ్గఢ్లో ఇవ్వబడింది. శివాజీకి ఛత్రపతి అనే బిరుదు రాయ్గఢ్లో ఇవ్వబడింది. గాంధార శిల్పకళ గురించి కింది వాటిలో సరి కానిది? గాంధార శిల్పకళ గ్రీకులతో ప్రభావితమైంది, సరి అయినదే. గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది, సరి అయినదే. గౌతమ బుద్ధుని ప్రతిమలు ఈ శైలిలో ఎక్కువగా చెక్కబడ్డాయి, ఇది కూడా సరి అయినదే. కాబట్టి గాంధార శిల్పకళ గురించి సరికానిది ఏమిటి? ఈ కళను గుప్తులు ఆదరించారు అనేది సరి అయినది కాదు. డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరండి? డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చింది మనకి గాంధీజీ. దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిల్లో ప్రభుత్వ ఏర్పాటును ఇది సూచిస్తుంది. ఏమిటది? దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిల్లో ప్రభుత్వ ఏర్పాటును సమైక్యవాదం సూచిస్తుంది. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ తేదీన జరుపుకుంటారు. ఏ తేదీన? 8th మార్చిన ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2 పార్టీల వ్యవస్థ కలిగిన దేశం ఏమిటి?
2 పార్టీల వ్యవస్థ కలిగిన దేశం USA. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించిన సాంచి స్తూపం ఇచ్చట కలదు. ఎక్కడ కలదు? మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు. ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృకా గ్రంథాలు ఏమిటి? ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృకా గ్రంథాలు ఉపనిషత్తులు. క్రింది వాటిలో సముద్ర తీర ప్రాంతం లేని జిల్లాను గుర్తించండి. మనకి తూర్పుగోదావరి జిల్లాకి సముద్ర తీర ప్రాంతం అనేది ఉండదు. తిరుపతి, అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాకి సముద్ర తీర ప్రాంతం ఉంటుంది. కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. పటాల తయారీలో టాలమీ విశేష కృషి చేశాడు. పటాల తయారీదారులు అనేక మంది టాలమీని అనుసరించారు. సరి అయినదే. గెరాడర్ మెర్కేటర్ ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టారు. సరి అయినదే. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన మొదటి వ్యక్తి మాజిలాన్. ఇది కూడా సరి అయినదే. థర్డ్ ఆప్షన్ మనకి సరికాదు. గ్రీకు పటాల తయారీదారులు ప్రదేశాన్ని ఉత్తరం నుండి దక్షిణానికి ఉండేటట్లు చూపుతూ పటాలు తయారు చేశారు అనేది సరైనది కాదు. గ్రీకు పటాల తయారీదారులు ప్రదేశాన్ని పశ్చిమం నుంచి తూర్పుకి సూచిస్తున్నట్లు పటాలు తయారు చేసేవారు. క్రింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. క్రింది వాటిలో మనకి భిన్నమైనది ఏమిటి? మనకి థర్మల్ శక్తి అనేది క్రింది వాటిలో భిన్నమైనది. భూ ఉష్ణశక్తికి ప్రసిద్ధిగాంచిన మణికర్ణిక సమీపంలోని పార్వతీ లోయ ఈ రాష్ట్రంలో కలదు. ఏ రాష్ట్రంలో కలదు? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. సరికాని జతను గుర్తించండి. తాన్సేన్, రాగదీపక్ సరి అయినదే. అక్బర్నామా, అబుల్ ఫజల్ సరి అయినదే. రాయ్గఢ్, శివాజీ సరి అయినదే. కానీ కుతుబ్ మినార్తో సంబంధం ఉన్న వ్యక్తులు మనకి ఎవరు? కుతుబ్ మినార్తో సంబంధం ఉన్న వ్యక్తులు కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్. క్రింది వాటిని జతపరచండి. ఇబన్ బటూటా హరిహర 1, నికోలో కాంటే దేవరాయ 2, ఫెర్డినాండో నూనిస్ అచ్యుత దేవరాయ, డోమింగ్ ఫైజ్ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన విదేశీయులు. రౌలత్ చట్టం ఈ సంవత్సరంలో అమలులోకి వచ్చింది. 1919వ సంవత్సరంలో రౌలత్ చట్టం అమలులోకి వచ్చింది. భారత జాతీయ సైన్యాన్ని పునరుద్ధరించిన వారు ఎవరు? సుభాష్ చంద్రబోస్. NSO 61వ రౌండ్ సర్వే ప్రకారం భారతదేశంలోని మొత్తం శ్రామిక మహిళల్లో వ్యవసాయ కార్యకలాపాలలో నిమగ్నమైన మహిళల శాతం 83.6%. సరికాని దాన్ని గుర్తించండి. సమైక్య వ్యవస్థలో 2 లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వం ఉంటుంది. సరి అయినదే. రాజ్యాంగపు ప్రాథమిక నియమాలను ఏ అంచె ప్రభుత్వము ఏకపక్షంగా మార్చలేదు. సరి అయినదే. ప్రభుత్వం యొక్క ప్రతి అంచెకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఆదాయ వనరులు స్పష్టంగా నిర్దేశించబడ్డాయి. సరి అయినదే. కానీ మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది సరి అయినది కాదు. బౌద్ధ మతంలోని అష్టాంగ మార్గాల్లో సమ్మక్ సంకల్ప ఈ అర్థాన్ని సూచిస్తుంది. ఏ అర్థానండి? సమ్మక్ సంకల్ప అంటే మనస్సును చెడు నుంచి విడిపించడం అనే అర్థం. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొనబడిన భాషలను గుర్తించండి. భారత రాజ్యాంగంలో మనకి 8వ షెడ్యూల్లో 22 భాషలను పేర్కొంటారు కదా. వాటిలో కింది ఏ భాషలు ఉన్నాయి? సింధీ, డోంగ్రీ భాషలను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్నారు. 1970లో ప్రజలు అడవుల వినాశనాన్ని అడ్డుకునేందుకు చేసిన ఉద్యమాన్ని చిప్కో ఉద్యమం అని పిలవడానికి కారణం ఏమిటి? ప్రజలు చెట్లను హత్తుకుంటూ వాటి నరికివేతను అడ్డుకోవడం ద్వారా ఆ ఉద్యమాన్ని చిప్కో ఉద్యమం అని పిలిచారు. క్రింది పేర్కొన్న వాటిలో గ్రహాల పరిమాణం ఆధారంగా వాటి సరి అయిన అవరోహణ క్రమాన్ని గుర్తించండి. శని, ఇంద్రుడు, వరుణుడు, భూమి అనేది గ్రహాల పరిమాణం ఆధారంగా సరి అయిన అవరోహణ క్రమం. మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టను ఏమని పిలుస్తారు? మల్చింగ్ అని పిలుస్తారు. సరి అయిన జతను గుర్తించండి. కింది వాటిలో సరి అయిన జత ఏమిటి? మనకి వరరుచి, భాషా కోవిదుడు అనేది సరి అయిన జత.
రెండవ తరైన్ యుద్ధానికి సంబంధించి క్రింది వాక్యముల్లో సరి అయినది. మహమ్మద్ గోరి పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించాడు, సరి అయినదే. ఈ యుద్ధం క్రీస్తు శకం 1192 సంవత్సరంలో జరిగింది, సరి అయినదే. ఢిల్లీ గంగా యమున మైదాన ప్రాంతం క్రమంగా తురష్కుల పాలన పరిధిలోకి వెళ్ళింది, ఇది కూడా సరి అయినదే. జనాభా విస్తరణని ప్రభావితం చేసే అంశాలు గుర్తించండి. ఏమిటవి? స్థలాకృతి, శీతోష్ణ స్థితి, నీరు, సాంస్కృతిక అంశాలు. ఇవన్నీ కూడా జనాభా విస్తరణను ప్రభావితం చేస్తాయి. జనసాంద్రతకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. 2001 సంవత్సరంలో భారతదేశ జనసాంద్రత 382 అన్నాడు, ఇది సరికాదు. అలాగే తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రం సిక్కిం అన్నాడు, ఇది కూడా సరికాదు. తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏమిటి మనకి? అరుణాచల్ ప్రదేశ్. మండల రెవెన్యూ కార్యాలయం కార్యకలాపం కానిది. ఏమిటది మనకి? మండల రెవెన్యూ కార్యాలయం కార్యకలాపం కానిది. ఉప ఆరోగ్య కేంద్రాలు నిర్వహించడం అనేది మండల రెవెన్యూ కేంద్రం యొక్క కార్యకలాపం కాదు. 1848 సంవత్సరం నుండి 1856 సంవత్సరం వరకు పనిచేసిన ఈ గవర్నర్ జనరల్ కాలంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఎవరది? లార్డ్ డల్హౌసీ కాలంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. సావిత్రిబాయి పూలే ఈ రాష్ట్రానికి చెందినవారు. సావిత్రిబాయి పూలే ఏ రాష్ట్రానికి చెందినవారు? మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినవారు. శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసిన సంవత్సరం 2009లో శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసింది. సిక్కు మతంలో సిక్కు అనే పదానికి అర్థం ఏమిటి? సిక్కు మతంలో సిక్కు అనే పదానికి అర్థం విద్యార్థి అని. భారతదేశము ఈ ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. భారతదేశము ఈ ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఏ ఉత్తర అక్షాంశాల మధ్య? 8 డిగ్రీల 4 సెకండ్ల నుండి 37 డిగ్రీల 6 సెకండ్ల వరకు. 8 డిగ్రీల 4 సెకండ్ల నుండి 37 డిగ్రీల 6 సెకండ్ల ఉత్తర అక్షాంశాల మధ్య భారతదేశం విస్తరించి ఉంది. జీపీఎస్ని విస్తరించగా ఏమవుతుంది? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. పేటెంట్ అనేది ఒక ఏంటి? ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు. ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కే పేటెంట్. టాటా ఇనుము ఉక్కు కర్మాగారం ఈ 2 నదుల సంగమ ప్రాంతంలో కలదు. టాటా ఇనుము ఉక్కు కర్మాగారము ఈ 2 నదుల సంగమ ప్రాంతంలో కలదు. ఏ 2 నదులు? సువర్ణరేఖ, కార్కే. సువర్ణరేఖ, కార్కే నదుల సంగమ ప్రాంతంలో టాటా ఇనుము ఉక్కు కర్మాగారం కలదు. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒక వ్యక్తిని గవర్నర్గా ఈ ఆర్టికల్ ప్రకారం నియమించవచ్చు. 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒక వ్యక్తిని గవర్నర్గా ఈ ఆర్టికల్ ప్రకారం నియమించవచ్చు. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 158 3A ప్రకారం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ ఏ దేశం అండి? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్లో మనకి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. క్రింది సంఘటనలను అవి జరిగిన సంవత్సరాల ఆధారంగా సరైన కాలక్రమ వరుసను గుర్తించండి. క్రింది సంఘటనలను అవి జరిగిన సంవత్సరాల ఆధారంగా సరైన కాలక్రమ వరుసను గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4. బెంగాల్ విభజన, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా. బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది మనకి? 1905. ఉప్పు సత్యాగ్రహం 1930. క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942. సరికాని జతను గుర్తించండి. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. 1931-32 మధ్య కోళ్లు తిరుగుబాటు జరిగింది అనేది సరికాదు. మిగిలినవన్నీ సరి అయినవే. 1855 సంతాల తిరుగుబాటు, 1940 వర్లీ తిరుగుబాటు, 1910 బస్తర్ తిరుగుబాటు. 1990 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ అవార్డును డాక్టర్ నెల్సన్ మండేలాకు బహుకరించింది. ఏ అవార్డును? భారత్ రత్న.
1948 సంవత్సరంలో శ్రీలంకలో ఏర్పాటైన స్వతంత్ర ప్రభుత్వం ఈ మతాన్ని రక్షించి ప్రోత్సహించాలని భావించింది. ఏ మతాన్ని? బౌద్ధ మతం. 1948 సంవత్సరంలో శ్రీలంకలో ఏర్పాటైన స్వతంత్ర ప్రభుత్వం బౌద్ధ మతాన్ని రక్షించి ప్రోత్సహించాలని భావించింది. గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందిన కూసీ నగరం ఈ రాష్ట్రం లేదా దేశంలో కలదు. గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందిన కూసీ నగరం ఈ రాష్ట్రం లేదా దేశంలో కలదు. ఎక్కడ కలదు? మనకి ఉత్తరప్రదేశ్లో కలదు. బహుళ సమాచార మాధ్యమాల పరంగా భిన్నమైన దాన్ని గుర్తించండి. బహుళ సమాచార మాధ్యమాల పరంగా భిన్నమైన దాన్ని గుర్తించండి. భిన్నమైనది ఏంటి? పోస్ట్ కార్డ్ అనేది మనకి భిన్నమైనది. నంద్యాల జిల్లాకు కర్నూలు జిల్లా ఈ దిక్కున కలదు. నంద్యాల జిల్లాకు కర్నూలు జిల్లా పడమర దిక్కున కలదు. క్రింద ఇవ్వబడిన వాక్యాల్లో సరికాని వాటిని గుర్తించండి. నేలపొర మందాన్ని నిర్ణయించడంలో కాలము పాత్ర ఉండదన్నాడు, కానీ నేలపొర మందాన్ని నిర్ణయించడంలో కాలము పాత్ర ఉంటుంది. భౌగోళిక స్వరూపము ముత్రిక ఏర్పాటు నిర్ణయిస్తుందన్నాడు. ఇది సరి అయినదే. భౌగోళిక స్వరూపము ముత్రిక ఏర్పాటును నిర్ణయిస్తుంది. శైథిల్య రేటు హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేయడంలో వాతావరణ పాత్ర ఉండదన్నాడు, కానీ శైథిల్య రేటును హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేయడంలో వాతావరణం యొక్క పాత్ర ఉంటుంది, కాబట్టి అది సరికాదు. ఆప్షన్ డి. మాతృశిల ఖనిజాల యొక్క రంగు, రూపం, రసాయనిక లక్షణాలు నిర్ణయిస్తుందన్నాడు. ఇది సరి అయినదే. కాబట్టి మనకు సరికానివి ఏ మరియు సి అనేవి సరికాదు. వరి, కాఫీ పంటల ఉత్పత్తికి సంబంధించి ప్రథమ స్థానంలో గల దేశాలు. వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నది చైనా. కాఫీ పంట ఉత్పత్తికి ప్రథమ స్థానంలో ఉన్నది బ్రెజిల్. కాబట్టి చైనా, బ్రెజిల్ సరైన సమాధానాలు అవుతాయి. ఇనుము, ఉక్కు కర్మాగారాలకు సంబంధించి సరికాని జతలను గుర్తించండి. మొట్టమొదటి ఆప్షన్ భద్రావతి అనేది మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది, కాబట్టి ఇది సరికాదు. సేలం అనేది మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది, కాబట్టి ఇది కూడా సరికాదు. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ సరి అనేదే. రూర్కెల ఒడిస్సా కూడా సరి అయినదే. కాబట్టి భద్రావతి అనేది కర్ణాటక రాష్ట్రంలో, సేలం అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉంటాయి. కాబట్టి ఏ మరియు సి అనేవి సరికాదు. ఏ మరియు బి అనేవి సరికాదు. రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ను అనుసరించి 18 సంవత్సరాలు నిండిన వయోజనులకు ఓటు హక్కు ఉంటుంది. ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 362ను అనుసరించి 18 సంవత్సరాలు నిండిన వయోజనులకు ఓటు హక్కు ఉంటుంది. శివాజీ అష్టప్రధానంలో రాజశాసనాలను ఇతను తయారు చేస్తాడు. శివాజీ అష్టప్రధానంలో రాజశాసనాలను ఇతరు తయారు చేసేవారు ఎవరండి? సచివ్. సచివ్ అనే వ్యక్తి రాజశాసనాలను తయారు చేసేవారు. 1773లో భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. 1873లో భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ అయిన వ్యక్తి ఎవరు? వారన్ హేస్టింగ్స్. భారతదేశంలో లోక్సభకు 10వ సాధారణ ఎన్నికలు ఈ సంవత్సరంలో జరిగాయి. భారతదేశంలో లోక్సభకు 10వ సాధారణ ఎన్నికలు ఈ సంవత్సరంలో జరిగాయి. ఏ సంవత్సరంలో? 1991 సంవత్సరంలో 10వ సాధారణ ఎన్నికలు జరిగాయి. భారతీయ స్త్రీవాద మాతామహిగా ఈ మహిళ కీర్తించి గడించింది ఎవరండి? సావిత్రిబాయి పూలే గారు. పట్టి ఉంచే హోల్డింగ్ టుగెదర్ సమైక్యకు మంచి ఉదాహరణ భారతదేశం. ఏమిటండి? భారతదేశం. వర్తమాన మహావీరుడు సత్య అన్వేషణ కోసం ఎన్ని సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు? ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. క్రింది వాణిలో ఆర్యులకు సంబంధం లేని వాక్యాన్ని గుర్తించండి. ఆర్యులకు సంబంధం లేని వాక్యం. ఆర్యులు యజ్ఞాలు, యాగాలు వంటి క్రతువులు నిర్వహించేవారు. సరి అయినదే. ఆర్యులు పశుపతిని పూజించేవారు అనేది సరైనది కాదు. పశుపతిని పూజించింది ఎవరండి? సింధు ప్రజలు. ఆర్యులు ఎవరిని పూజించారు? వరుణదేవుడు. ఇలా ఆర్యులు వచ్చేపాటికి దేవుళ్ళు వచ్చేశారు. కాబట్టి పశుపతిని పూజించిన వారు సింధు ప్రజలు. స్వస్తిక్ గుర్తు ఆర్యులకు పవిత్రమైనది. సరి అయినదే. ఆర్యులకు వేదాలు తెలుసు. ఇది కూడా సరి అయినదే.